వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ పరంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన రాష్ట్రాలలో ఒకటి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు, భూభాగం, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, నేల రకాలు వేర్వేరుగా ఉండటం వల్ల ఒకే విధమైన పంటల సాగు అన్ని ప్రాంతాల్లో సాధ్యం కాదు. అందుకే రాష్ట్రాన్ని 6 ప్రధాన వ్యవసాయ వాతావరణ మండలాలుగా అంటే అగ్రో క్లైమేటిక్ జోన్స్గా విభజించారు. ఈ విభజన వల్ల ప్రతి ప్రాంతానికి తగిన పంటలు, సాగు విధానాలు మరియు సాంకేతిక పద్ధతులు రైతులకు చేరవేయటం సులభమవుతుంది. ప్రతి మండలానికి ప్రత్యేక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం RARS ఏర్పాటు చేయబడింది. అక్కడి శాస్త్రవేత్తలు ఆ ప్రాంత వాతావరణానికి సరిపోయే పంట జాతులు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, రోగ నియంత్రణ వంటి అంశాలపై పరిశోధనలు చేస్తూ ఉంటారు. మరి విభజించిన 6 ప్రధాన మండలాలు ఒక్కొక్కటిగా చూస్తే, మొదటిగా ఉత్తర తీర ప్రాంతం నార్త్ కోస్టల్ జోన్. దీనికి ప్రధాన కేంద్రం RARS అనకాపల్లి. ఇక ఇతర కేంద్రాలు చూస్తే ఎలమెంచలి, ఆమ్దాల వలస, రాజోలు, విజయనగరం. ఈ ప్రాంతం తీర ప్రాంతానికి సమీపంగా ఉండటంతో ఉష్ణం మరియు ఆర్ద్రత అధికంగా ఉంటుంది. ఈ వాతావరణం వరి, పప్పు, పత్తి, కూరగాయలు, మిర్చి వంటి పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి పరిశోధనా కేంద్రాలు సముద్రపు తుఫాన్లు, గాలివానల వంటి సహజ విపత్తులు తట్టుకునే దృఢమైన పంట జాతులు అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా ఉప్పు నేలల్లో కూడా పండే టాలరెంట్ రైస్ వెరైటీలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ మండలంలో ప్రధానంగా తీర ప్రాంత రైతులు ఆధునిక డ్రిప్ ఇరిగేషన్, స్మార్ట్ ఫర్టిలైజేషన్ వంటి పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇక రెండవది గోదావరి మండలం, గోదావరి జోన్. ప్రధాన కేంద్రం RARS మారుటేరు. ఇక ఇతర కేంద్రాలు విజయరాయ, పెద్దాపురం. ఈ ప్రాంతం నదీ తీర ప్రాంతం కావటంతో వర్షపాతం సమృద్ధిగా, నీటి వనరులు విస్తృతంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వరి, పప్పులు, నూనె గింజ పంటలు, కూరగాయలు, కొబ్బరి, అరటి, తమలపాకులు వంటి పంటలు పండిస్తారు. ఇక్కడి పరిశోధనా కేంద్రాలు నీటి వినియోగాన్ని తగ్గించే వరి జాతులు, తక్కువ వ్యవధిలో దిగుబడి ఇచ్చే పప్పు వెరైటీలు, హైబ్రిడ్ కూరగాయల వెరైటీలు అభివృద్ధి చేస్తున్నాయి. గోదావరి మండల రైతులు అధిక ఉత్పత్తి ఇచ్చే BPT 5204, MTU 7029, సాంబా మసూరి వంటి వరి జాతుల్ని విస్తృతంగా పండిస్తున్నారు. ఇక మూడవది కృష్ణా మండలం, కృష్ణా జోన్. ప్రధాన కేంద్రం RARS లాం, గుంటూరు. ఇతర కేంద్రాలు చూస్తే బాపట్ల, అమరావతి, మచిలీపట్నం, దర్శి, ఉయ్యూరు, జయంపురం, గరికపాడు, ఘంటసాల, చినపావని. ఈ ప్రాంతం మధ్యస్థ వర్షపాతం, నదీ తీర, మట్టి మరియు సారవంతమైన భూములతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వరి, చిలగడదుంప, ముల్లంగి, పప్పు, టమాటో, వంకాయ వంటి కూరగాయలు పండిస్తారు. గుంటూరు ప్రాంతం ప్రత్యేకంగా మిర్చి ఉత్పత్తి కోసం ప్రసిద్ధి. ఇక్కడి పరిశోధనా కేంద్రాలు ఎరుపు మిరపకాయలలో అధిక కాప్సైసిన్ కలిగిన జాతులు, రోగనిరోధక కూరగాయ జాతులు మరియు వరి హైబ్రిడ్లు అభివృద్ధి చేశాయి. ఈ మండలంలో రైతులు మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఫర్టిగేషన్, ప్రిసిషన్ ఫార్మింగ్ వంటి ఆధునిక పద్ధతులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇక నాలుగవది దక్షిణ మండలం, సదర్న్ జోన్. ప్రధాన కేంద్రం RARS తిరుపతి. ఇక ఇతర కేంద్రాలు చూస్తే పెరుమల్లపల్లి, నెల్లూరు, కావలి, పొదలకూరు, ఉతుకూరు. ఈ ప్రాంతం సాధారణంగా వేడిగా, తక్కువ ఆర్ద్రత కలిగి ఉంటుంది. ఇక్కడ వరి, పప్పు, కూరగాయలు, వేరుశనగ, మిర్చి, మునగ వంటి పంటలు పండిస్తారు. నెల్లూరు వరి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు. ఇక్కడి శాస్త్రవేత్తలు ఎండ తట్టుకునే వరి రకాలు, తక్కువ నీటిలో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు, మల్టీ క్రాపింగ్ సిస్టమ్ వంటి పద్ధతులను అభివృద్ధి చేస్తున్నారు. అదనంగా ఈ మండలం మత్స్య, పశు, పక్షి, తోట పంటల కలయికతో కూడిన సమగ్ర వ్యవసాయంకు అనుకూలంగా ఉంది. ఇక ఐదవది తక్కువ వర్షపాతం మండలం, స్కేర్స్ రైన్ఫాల్ జోన్. ప్రధాన కేంద్రంగా RARS నంద్యాల. ఇక్కడ ఇతర కేంద్రాలు అనంతపురం, రెడ్డిపల్లి, కదిరి, తంగడంచ. ఈ ప్రాంతం పొడి, తక్కువ వర్షపాతం మరియు వేడి వాతావరణం కలిగి ఉంటుంది. అందువల్ల ఇక్కడ జొన్న, రాగి, బజ్రా, కబూలి, చెన, మినుము, వేరుశనగ, సోయాబీన్, సన్ఫ్లవర్ వంటి పొడి, తట్టే పంటలపై దృష్టి పెట్టారు.